రఫీ గారు, సరే ఇప్పుడు కేసెస్ నెమ్మదిగా యాక్టివ్ అవుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోవాలి, అప్పుడే సీరియస్నెస్ అని చెప్పలేకపోయినప్పటికీ కూడా కొంత కవర్ షీల్డ్ అవి వేసుకున్న వ్యాక్సిన్స్ ఇస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన వేరియంట్ లక్షణాలు ఎలా ఉంటాయండి? ఇన్ కేసు మనకి వస్తున్న లక్షణాలు సిమ్టమ్స్ తో కోవిడ్ వచ్చిందని ఎలా తెలుసుకోవాలి? ఇంట్లో మందులు ఏం పెట్టుకోవాలి, ఏం టెస్టులు చేయించుకోవాలి? కోవిడ్ కి లక్షణాల్లో ఇప్పుడు వచ్చే తీవ్రత కూడా ఇంత మునుపులాగానే. ఇది ఎందుకంటే మన మామూలు ఒమిక్రాన్ న్యూ వేరియంట్, ఇందాక డాక్టర్ ముఖర్జీ గారు కూడా చెప్పినట్టు, ఇట్ స్టార్ట్ ఆఫ్ విత్ లైక్ వన్ ఆఫ్ ది డిసెండెంట్స్ ఆఫ్ XBB ప్యాటర్న్స్ నుంచి XDV వరకు మధ్యలో ఇవన్నీ మనం చెప్పుకుంటవచ్చు. JN1, KP2, KP3, LF7, NB1.8 ప్రిడామినెంట్ గా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అకాడమిక్ ఎసెన్స్ ఆఫ్ ఆల్ దాట్ ఇన్ఫర్మేషన్ చాలా విపులంగా డాక్టర్ గారు చెప్పారు. సో అవి తీసుకుంటే మామూలుగా యూజువల్ గా ఉండే లక్షణాలు తీసుకుంటే మునుపు కంటే ఉండే వైరస్ కోవిడ్ వ్యాక్సిన్ కోవిడ్ జబ్బులతో కంపేర్ చేస్తే మోడరేట్ కోవిడ్ వరకు వెళ్ళగలదు. అంటే మోడరేట్ కోవిడ్ ఏంటంటే హాస్పిటల్ అడ్మిషన్ కాలేదు, వెంటిలేటర్ వరకు వెళ్ళలేదు, శ్వాస చాలా ఎక్కువగా తీవ్రంగా ఇబ్బంది పడ్డము, సర్జ్ సింటమ్స్ లాంటివి జరగడం, అలాంటివి నేను అందరిలో ఉంటుంది అని అనుకోను ఈ విధంగా, ఎందుకంటే ఒకసారి పూర్తివే వచ్చిన తర్వాత. సో కాకపోతే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు, రీనల్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్, కొన్ని ఇతరత్ర స్పెసిఫిక్ జబ్బులు వేరు, అంటే ఇమ్యూన్ సప్రెసింగ్ మెడికేషన్స్, అంటే కనెక్టివ్ టిష్యూ డిసీజ్ అని ఇలాంటి జబ్బులు ఉన్న వాళ్ళు, పిల్లలు, వృద్ధులు ఆటోమేటిక్ గా మనము ఆ పూల్లోకి తీసుకోవాల్సి వస్తుంది. ప్రెగ్నెంట్ పీపుల్, పోస్ట్ సర్జరీ పీపుల్, ఆల్ దీస్ పీపుల్ యూజువలీ వీళ్ళు ఎఫెక్ట్ అయినప్పుడు కొద్దిగా ఎక్కువ మోతాదులో అది కోవిడ్ తన ప్రభావం చూపి వాళ్ళని హాస్పిటల్ వైపు, అడ్మిషన్ వైపు నెట్టే అవకాశం ఉంది. అలాగా తీసుకోవచ్చు. కాబట్టి వీళ్ళు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి ఒకటి. రెండోది తీసుకుంటే లక్షణాల పరంగా తీసుకుంటే మోడరేట్ గా అన్నాం కాబట్టి, ఇందాక రాజమోహన్ గారు కూడా చాలా బాగా చెప్పారు. ఇది లక్షణాల్లో తీసుకుంటే మామూలుగా జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, ముక్కు తిప్పడ, ఇలాగా లక్షణాలు, ఫ్లూ సింటమ్స్. అంటే ప్రతి జలుబు, దగ్గు దాన్ని మనం కరోనా సస్పెక్ట్ చేయాలా ఇప్పుడున్న పరిస్థితుల్లో? ఫ్లూ లక్షణాలు ఉన్న వాళ్ళు దాంతో పాటు లక్షణాలు పూర్తిగా స్వతహాగా రోగనిరోధక శక్తి తక్కువ ఉంటే త్వరగా డాక్టర్ పర్యవేక్షణలో ఒకసారి అవసరమైతే టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు తేలిపాటి మందులతో తగ్గిపోతుంది యూజువల్ గా 72 hours లో అంటే పర్లేదు. అలా కాని పక్షంలో ఖచ్చితంగా మనము ఈ వైరస్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ టెస్ట్ స్ట్రెంగ్త్ కూడా పెంచాల్సిన అవసరం, ఎందుకంటే అన్ని స్ట్రెయిన్స్ చెక్ చేస్తారా లేదు ఇప్పుడు మనకున్న వాటిల్లో. అంటే మనం యూజువల్ గా భయం ఉండే వాటిల్లో టెస్ట్ పరంగా కూడా మనం స్ట్రెంగ్త్ పెంచితే ఆబ్వియస్ గా దీన్ని క్యాచ్ చేసే అవకాశం ఒకటి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడంలోనే ఎక్కువ మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఏమైనా పర్టికులర్ మెడికేషన్ దగ్గర పెట్టుకోవాలా, లేదా ఇమీడియట్ గా అనుమానం వస్తే ఏమైనా టెస్ట్ చేయించాలా? RT-PCR ఒక్కటే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న టెస్ట్. యాక్చువల్ గా అందుబాటులో ఉన్న టెస్ట్ RT-PCR ఒకటి. అలాగే మీరు కూడా అన్నారు, చూసాను నేను, కోవిషీల్డ్ అనేది. ఎందుకంటే ఇది ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రోటీన్ డెరివేటివ్ విచ్ ఇస్ రియాక్టివ్ టు ద కరోనా వైరస్ వేర్ ఇట్ యాక్ట్స్, కాబట్టి ఇమ్యూనిటీ ఆ విధంగా. సో వేరియంట్స్ మారినా కూడాను మనము ఇండియాలో ఇచ్చిన వ్యాక్సిన్ ఒక విధంగా బహుళపక్షంగా ఇది మంచి వ్యాక్సిన్, ఎందుకంటే అన్ని రకాల స్ట్రెయిన్స్ ని కూడా కొద్దిగా ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంది. కానీ స్పెసిఫిక్ గా యాంటీజెన్ స్పెసిఫిక్ వీటిల్లో కూడా కరోనా వైరస్ లో రావాలి అంటే మనం టెస్ట్ స్ట్రెంగ్త్ పెంచాల్సిన అవసరం ఎలాగో ఫ్యూచర్ లో ఉంది. సార్ ఒక్క విషయం చెప్పండి, అంటే చూస్తున్న వాళ్ళకి, ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళ మీద ఇది ఒకలాగే ఉంటుంది, వేసుకుని వాళ్ళ మీద అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ మీద ఒకలాగా ఉంటుందా, అందరి మీద ఒకలాగే ఉంటుందా, తీసుకున్న వాళ్ళు? అదే అంటే ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో నేచురల్ గా కొద్దిపాటి లక్షణాలు ఎక్కువగా తీవ్రత ఎక్కువ పెంచకుండా ఉండడానికి మనం వ్యాక్సిన్ తీసుకుంటున్నాం కదా. ఆ విధంగా తీసుకుంటే తేలిపాటి జలుబు, దగ్గులాగా వచ్చి తగ్గిపోవచ్చు మామూలుగా రోగనిరోధక శక్తి బాగా ఉన్న వాళ్ళలో. లేని వాళ్ళలో ఎక్కువగా అది ఇంకాస్త ఎక్కువగా లక్షణాలు ప్రబలి ఇంకాస్త హాస్పిటల్ అడ్మిషన్ లేదంటే వైద్యుల పర్యవేక్షణలో టెస్టులు చేయించే వరకు వెళ్ళవచ్చు. అందుగురించి మన టెస్టింగ్ కూడా తక్కువ ఉంది ఇండియాలో. అంటే అందరు పాపులేషన్ ఎవరు చేసుకోరు, వచ్చి కూడా తగ్గిపోతా ఉంటుంది ఒక్కోసారి కదా, ఆ విధంగా. సో జాగ్రత్తల పరంగా అయితే మామూలుగా మనం కోవిడ్ టైంలో ఎలా తీసుకున్నామో ఆ పాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి మనం మాట్లాడిన దేశాలు కూడా హెర్డ్ ఇమ్యూనిటీ కొద్దిగా తక్కువ ఉందని అనుకోవాలి వేరే పాపులేషన్స్ కంటే. కానీ హైజీన్ చాలా బానే ఉంటాయి కదా దేశాల్లో.
అదే హైజీన్ ఎక్కువ ఉన్నందు వల్లనే హర్డ్ ఇమ్యూనిటీ ఇస్ లిటిల్ లెస్. ఓకే. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. Okay. ఇంకోటి మనకు ఇంకో థియరీ కూడా ఉంది, అంటే ఇక్కడ దీనికి ఇప్పుడు డచ్ హైపోథసిస్ అని అంటాం. ఆస్మాటిక్స్ ఎక్కువ ఎక్కడ ఉంటారు ప్రపంచంలో అంటే డచ్ ఏరియా, అంటే యూరోప్ లో ఎక్కువ కనబడతారు, ఎందుకంటే ఇన్ గివెన్ పాపులేషన్ రాదర్ దాన్ ఇన్ ఆఫ్రికా అలాగా. సో Okay. ద ఎక్స్పోజర్ టు ది అలర్జన్ ఈజ్ మోర్ అండ్ దెన్ ప్రొటెక్షన్ ఈజ్ లెస్ ఉన్నప్పుడే న్యాచురల్ గా అది ఉంటుంది. అంటే ఇట్స్ జస్ట్ బ్రాడ్ గా చెప్తున్నాను. బట్ ఇన్ ద సెన్స్ హియర్ జాగ్రత్తల పరంగా ఇంతకుముందు తీసుకున్న లాంటి అంటే ఎప్పుడు జాగ్రత్తలే. ఇంకా అలా మాస్క్ వేసుకోవాలి, జనం ఎక్కువ ఉన్న దగ్గరికి వెళ్ళకూడదు, హైజీన్ మెయింటైన్ చేయాలి, ఇంతేనా? అంటే మనం గవర్నమెంట్ గైడ్ లైన్స్ పాటిస్తున్నాం కాబట్టి అవి మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి కొద్దిపాటి పెరిగిన ఎండమిక్ గా ప్రివలెంట్ గా ఉన్న టైంలో అట్లీస్ట్ వీ షుడ్ ఆన్ దోస్ ఫేజెస్ లో ఇంటర్మీడియట్ గా రెగ్యులర్ గా మాస్క్ ధరించడం అవసరం. జనసమ్మర్దం ఉన్న ప్రదేశాల్లో కొద్ది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. అలాగే మీకుగా జబ్బుగా గానీ తేలిపాటిగా ఫీల్ కాకుంటే ప్రొటెక్షన్ తీసుకోవడం, పిల్లల్ని వృద్ధుల్ని ఎలాగో మనం మాస్క్ ధరిస్తేనే మంచిది నా ఉద్దేశం. రైట్. అండ్ హెల్త్ కేర్ పాపులేషన్ మనం డాక్టర్స్ కూడా మాస్క్ ధరించట్లేదు కదా మామూలుగా, అంటే అలాగే జరుగుతుంది.